ఈరోజు మనం మన శరీరంలో ఉన్న ఒక ముఖ్యమైన ఫిల్టర్ గురించి మాట్లాడుకుందాం. అవే కిడ్నీలు. అస్సలు కిడ్నీలు మన శరీరానికి ఎందుకంత ముఖ్యం, వాటి ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. వీటిని మన బాడీలో ఉండే ఒక ప్యూరిఫికేషన్ ప్లాంట్లా అనుకోవచ్చు. ఇవి రక్తాన్ని శుభ్రం చేస్తూ ఉంటాయి. మరి సిస్టమ్ ఫెయిల్ అయితే అప్పుడు చాలా ప్రమాదం. ఇంతకీ కిడ్నీలెందుకు దెబ్బతింటాయో చూద్దాం. మన కిడ్నీలని ప్రమాదంలో పడేసే కొన్ని సాధారణ కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు విడమర్చి చూద్దాం. చూశారు కదా, ఈ 5 కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణాలు. వీటిపై చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అది కిడ్నీలోని ఫిల్టర్లను మెల్లగా పాడు చేస్తుంది. ఈ నిరంతర ఒత్తిడి కిడ్నీల పనితీరును బాగా దెబ్బతీస్తుంది. అవి సరిగ్గా పనిచేయలేవు. పెయిన్కిల్లర్స్ ఎక్కువగా వాడినా కొన్ని రకాల మందులు కూడా కిడ్నీలకు హాని చేస్తాయి. తగినంత నీరు తాగకపోతే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవు. కిడ్నీలకు నీరు చాలా అవసరం. ఈ అలవాట్లు రక్తనాళాలను బలహీనపరుస్తాయి. దీనివల్ల కిడ్నీల పనితీరు మందగిస్తుంది. మరి కిడ్నీ సమస్యలున్నాయని ఎలా తెలుస్తుంది? కొన్ని లక్షణాలుంటాయి, వాటిని గమనించాలి. ఈ లక్షణాల కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకూడదు. వెంటనే జాగ్రత్త పడాలి. మంచి విషయమేంటంటే కిడ్నీలను కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎలాగో చూద్దాం. ఈ సింపుల్ స్టెప్స్ పాటిస్తే చాలు, మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే కిడ్నీ సమస్యలను సైలెంట్ కిల్లర్ అంటారు. అవి బయటపడేసరికి ఆలస్యం కావచ్చు. చూసారుగా, ప్రమాదకారకాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ ఈ 6 అంకెకు మన కిడ్నీల ఆరోగ్యానికి ఏంటి సంబంధం? ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తం, మూత్ర పరీక్షలు చేయించుకుంటే సమస్యను ముందే పసిగట్టొచ్చు. మరి ఈ ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలకు సమయం కేటాయిస్తున్నారా? గుర్తుంచుకోండి, నివారణే ఉత్తమ మార్గం.